ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఎలాంటి ప్రత్యేక దరఖాస్తులు పెట్టుకోకుండానే ఆటోమేటిక్ గా రెవెన్యూ రికార్డులో వారసుల పేర్లు నమోదవుతాయి. దీనివల్ల భూమి యజమాని మరణం తర్వాత ఆస్తులను తన పేరు మీద మార్చుకోవడానికి తహసీల్దార్ మరియు రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. ఈ మేరకు సిసిఎల్ఏ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. చిన్న మధ్య తరహా రైతులకు మరియు కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గేలా ప్రభుత్వం నామమాత్రపు ఫీజును ఖరారు చేసింది. 10 లక్షల లోపు మార్కెట్ విలువ కలిగిన వారసత్వ భూములకు కేవలం ₹100 మాత్రమే స్టాంప్ పేపర్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి విలువ 10 లక్షల పైబడి ఉంటే ₹1000 స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. కుటుంబ పెద్ద ఎవరైనా వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తులను భార్య, పిల్లలకు, తదితర వారసులకు చట్టబద్ధంగా పంచుకోవడానికి ఈ వెసులుబాటు కల్పిస్తుంది. ఈ సేవలను ప్రజల చెంతకు చేర్చేందుకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారా ఈ ప్రక్రియను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, మధ్య తరహా కుటుంబాలకు రెవెన్యూ పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. వారసత్వ ఆస్తుల మార్పిడి వేగంగా జరుగుతుంది.